వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రజా ఆరోగ్యంతో కల్తీ మాఫియా చెలగాట మారుతోంది. తినే తిండే కాదు, తాగే పాలన కూడా కల్తీ చేస్తూ ధనార్జన లక్ష్యంగా కోట్ల రూపాయలు సంపాదిస్తోంది. తాజాగా ఖమ్మం నగరంలో కల్తీ పాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఖమ్మం నగరంలోని ఏసీపీ ఆఫీస్ ఎదుటనే పూర్తిగా బొమ్మిశెట్టి నేలన సమగ్ర సేంద్రియ వ్యవసాయ వేదిక పేరిట ఆర్గానిక్ పాలు ఉత్పత్తులను అమ్ముతున్నామంటూ పెద్ద మొత్తంలో కల్తీలకు పాల్పడుతున్నట్లు సంబంధిత యాజమాన్యంపై ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కొంతమంది బాధితులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీకు ఎప్పుడు డౌట్ వచ్చింది ఇది కల్తీ పాల పదార్థాలు వినియోగిస్తున్నారు? ఏమండి, ఇక్కడ రోజు ఒకళ్ళు గొడవ చేసిపోతారు, కానీ నేను తీసుకోగానే పాలు మొన్న రాగానే నోరు పట్టేసింది. పెరాసిస్ అనుకొని భయపడి నేను పాలలో చేయి పెడితే గమ్ములాగంటే ఇది మొన్న గమ్ములాగా పట్టేసి గమ్ము అని చెప్పేసి ఇంకొచ్చి చెప్పా, ఏమ్మా పాలు గమ్ములాగా ఉన్నాయి, ఇవన్నీ మా పెవికిక్ అమ్మా, ఇది డేంజర్ అమ్మా అని చెప్పిపోతే వేరే ప్యాకెట్ ఇచ్చింది. వేరే ప్యాకెట్ ఇచ్చినా కూడా ఆ ప్యాకెట్ కాగబెట్టి చూసినాక ఇది కూడా ఇట్లా వచ్చిందమ్మా, నువ్వు కొంచెం బంద్ చేసుకోవడం మంచిదమ్మా అని చెప్పా. ఏ కంపెనీ పాలు మీరు కొనుగోలు? కంపెనీ కాదండి, ఇక్కడ ఆర్గానిక్ పాలని అమ్ముతారు సార్. ఇక్కడ ఓన్లీ ప్లాస్టిక్ కవరే ఉంటుంది, దానిపైన ఏముండదు సార్. బ్రాండ్ పేరు కానీ పేరు ఏం లేదు సార్. 500 లీటర్లు వ్యాన్ ఉంది. ఆ వ్యాన్లో క్యాన్లన్నీ ఆడ పెట్టొచ్చింది. రోజు 500 లీటర్ల క్యాన్లు ఆ వ్యాన్ అంటే తీసుకొస్తారు. పాలు తీసుకొచ్చి ఎక్స్పైరీ డేట్ పాల కవర్ పై కానీ ఎక్స్పైరీ డేట్ కానీ ఫుడ్ లైసెన్స్ ఎక్స్పైరీ డేట్ కాదు సార్. ఇది సార్ కవర్లో ప్యాకింగ్ చేసి ఇస్తారు. 90 రూపాయలు లీటరు. వ్యాన్ అది సార్. వ్యాను మీరు కూడా ఇక్కడే కొనుగోలు చేస్తారండి పాలు? నేను ఇక్కడ కొనండి, ఒకసారి కొని దెబ్బతిన్నా, తర్వాత కొనట్లా. ఎస్, ప్రస్తుతం మనం చూస్తున్నాం అతను కొనుగోలు చేసినటువంటి పాలన్నీ కూడా ఇలా గడ్డగా మారిపోయినట్లు చెప్తున్నాడు. ప్రస్తుతం చూడొచ్చు మనం, ఇది ఒక మిశ్రమంగా మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇతను కొనుగోలు చేసినటువంటి ఆ పాలు ఈ విధంగా మారిపోతుండడంతో పూర్తిగా వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏంటి బాబాయ్ పరిస్థితి ఏంటి ఇక్కడ? ఏమండి, నాకు వినపడదు మీరు చెప్పేది కానీ నాకు మీడియా అవసరం లేదు. నేను ఏరియా మదం మచ్చర్యంతో డబ్బున్న కొవ్వుతో మంచి అక్కడ ఉంది, చెప్పడం ఉంది అక్కడ తెలియకుండా కొనుక్కోవడం వల్లే ఇలాంటి రకాలు ఎక్కువ పెట్టలేకపోతున్నాయి. అదే కనుక నువ్వు కరెక్ట్ చెప్పినాడు. ఒకడు ఉన్నాడు, నా గోశాలలో ఉంది, నీ గోశాలలో ఉంది. గోవులు కాడ దాన ధర్మం లేదు. గోపాలు అంటే ఏం పాలు? మామూలు మన దేశీయ పాలు, అంతేగాని జెర్సీ పాలు కాదు. ఆవుకి సూర్యచంద్రుల కిరణాలు లాక్కునే కెపాసిటీ ఉండదు మన దేశవాడి ఆవుకి. జెర్సీ ఆవుకి ఉండదు, పందితో పాటు అనమాట. అలాంటి పాలు తాగుతున్నారు ఇక్కడ వాళ్ళు. ప్రస్తుతం ఇక్కడ పాలతో పాటు పాల పదార్థాలైనటువంటి తేనె మిశ్రమాన్ని కూడా ప్రస్తుతం కొనుగోలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదంతా కూడా తేనె కొనుగోలు చేసినట్లు చెప్తున్నారు, కానీ ప్రస్తుతం ఇలా గడ్డగట్టి ఉండడం వల్ల ఇది తేనె కాదు కల్తీ అంటూ కూడా ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొనుగోలుదారులు. ప్రస్తుతం మీకు మరికొంతమంది కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం దుకాణం వద్ద కూడా ఆందోళన కొనసాగుతుంది. లోపల ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు కూడా తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిరోజు కూడా తాము ఇక్కడే పాలు కొనుగోలు చేస్తామని అధిక సంఖ్యలో వినియోగదారులంతా కూడా ప్రస్తుతం ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా కల్తీ పదార్థాలు ఇక్కడ విక్రయిస్తున్నట్లు కూడా పెద్ద ఎత్తున అభియోగాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. కొన్ని లీటర్ల మేర ప్రతిరోజు కూడా ఇక్కడ నుంచి వినియోగదారులు కొనుగోలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం లోపల ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అసలు ఇక్కడ లైసెన్స్డ్ వ్యాపారమైనా కొనసాగేది లేదనేది కూడా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఆర్గానిక్ ఉత్పత్తులను తాము ఎప్పటి నుంచో విక్రయిస్తున్నామని చెప్పి అయితే యజమాన్యం చెప్తుంది. తాము ఎటువంటి కల్తీకి పాల్పడలేదని యజమాన్యం చెప్తుంది. కానీ కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో దుకాణం వద్దకు వచ్చి ఆందోళన చేయడంతో ట్రాఫిక్ కూడా పూర్తిగా స్తంభించిపోయింది. ప్రతిరోజు కొన్ని వందల లీటర్ల పాలను ఇక్కడ నుంచి విక్రయిస్తామని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇట్లా బొమ్మిశెట్టి ఆర్గానిక్స్ అని చెప్పి సేంద్రియ పదార్థాలను, వ్యవసాయ ఉత్పత్తులను, అటు పాల రకాల పదార్థాలను కూడా తాము విక్రయిస్తామని చెప్పి యాజమాన్యం చెప్తుంది. ప్రస్తుతం లోపల ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో వెల్లడయ్యే రిపోర్ట్స్ను బట్టి అధికారిక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇటీవల అటు మెట్రో నగరాల్లో విచ్చలవిడిగా కల్తీ మాఫియా రెచ్చిపోతుంది. కేవలం కాసుల కోసమే ఇలా కల్తీ పదార్థాలను తయారు చేస్తూ లక్షల్లో అర్జిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇకనైనా ప్రజారోగ్యానికి ప్రమాదాన్ని తెచ్చిపెట్టే ఇటువంటి వ్యక్తుల పట్ల, కల్తీ మాఫియా పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పి ప్రభుత్వ అధికారులు కోరుతున్నారు వినియోగదారులు. ప్రస్తుతం పాల కేంద్రంలో కల్తీ పాలు విక్రయిస్తున్నారన్న అభియోగాల నేపథ్యంలో ఆహార తనిఖీ అధికారులు కూడా తనిఖీలు చేపడుతున్నారు. ప్రస్తుతం శాంపిల్స్ కూడా కలెక్ట్ చేశారు. వాటిని
సిఎస్సిఎస్ కూడా ల్యాబ్కు పంపించి పూర్తి స్థాయిలో రిపోర్ట్ అందిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పి అయితే ఆహార తనిఖీ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. కొనుగోలుదారులు దుకాణం ఎదుట వచ్చి ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ తన బృందంతో కలిసి వచ్చి తనిఖీలు నిర్వహించారు. పాలను కూడా పరిశీలించారు, టెస్ట్ కూడా చేశారు. అందులో ఉన్నటువంటి ఎంతవరకు మిశ్రమం నాణ్యతగా ఉందా లేదా అనే అంశంపై పూర్తిస్థాయి చెక్ చేశారు. ప్రస్తుతం జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. సార్, ఏం తనిఖీలు చేశారు? తనిఖీలు ఏమైనా తేలిందా? ఎటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ? హలో సార్, నా పేరు ఆర్ కిరణ్ కుమార్ అండి, ఫుడ్ ఇన్స్పెక్టర్. నేను ఇక్కడ రామారావు గారు అని చెప్పి ఒక వ్యక్తి గారు మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇట్లా మా పాల్గొన్నామండి, పాల్గొంటే ఇట్లా మాకు గడ్డలు అవుతుంది, కొద్దిగా మీరు పరిశీలించండి సార్ అని చెప్తే ఇమీడియట్గా వచ్చాం. మేము పాలు పెరుగు అనుమానంతో 2 శాంపిల్స్ కలెక్ట్ చేసాం. 14 రోజులు రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ రాగానే తగు చర్యలు ఉంటాయండి. పాల విక్రయానికి సంబంధించి లైసెన్స్ కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్గా మీరు ఇక్కడ తనిఖీ చేసినప్పుడు మీకు ఇక్కడ లైసెన్స్ ఉన్నట్టు ఏమైనా నిర్ధారణ అయిందా? అసలు పాల విక్రయానికి సంబంధించి ఇక్కడ అనుమతులు ఉన్నాయా లేవా? లేవండి, అనుమతులు ఏం తీసుకోలేదు. పాల మిశ్రమాన్ని మీరు తనిఖీ చేశారు త్రూ ఆ మిషన్ ద్వారా, ఏమైనా నిర్ధారణ జరిగింది? ఇంకా కాలేదు, సెట్టింగ్ అవుతుంది. సెట్టింగ్ కాగానే మీకు రిజల్ట్ ఇస్తా ఏమంటే. ప్రస్తుతం శాంపిల్స్ని కూడా కలెక్ట్ చేస్తున్నారు. వాటిని ల్యాబ్కు పంపించిన తర్వాత పూర్తి స్థాయిలో వెరిఫై చేసి పూర్తి నిజాలు వెల్లడిస్తామని అయితే ప్రస్తుతం ఫుడ్ ఇన్స్పెక్టర్ అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ పాల విక్రయానికి సంబంధించి మాత్రం ఈ సదరు దుకాణం వద్ద ఎటువంటి అనుమతి యాజమాన్యం తీసుకోలేదని అయితే ప్రస్తుతం ఫుడ్ ఇన్స్పెక్టర్ అయితే చెప్తున్నారు. ఏదేమైనా ప్రజారోగ్యం మాత్రం ప్రమాదంలో పడిందనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పూర్తిగా ఎటువంటి అనుమతులు లేకుండా పాల విక్రయాలు ఇక్కడ జరుగుతున్నట్లు స్పష్టంగా అధికారుల విచారణలో అయితే వెల్లడైంది. ఇదే వీడియో స్నేహితులతో రిపోర్టర్ టీవీ ఖమ్మం నుంచి ఉంటామండి. గొల్లగూడెం రూట్లో మా ఇల్లు. గత 20 రోజులుగా ఒకళ్ళ దగ్గర నుంచి పాలు తీసుకెళ్తున్నాము. వాళ్ళు గేదెలు పిండినట్టు మా కళ్ళ ముందే పోస్తున్నారు, ఒక బిందెలో కలుపుతున్నారు. ఇంటికి తీసుకెళ్లాను. ఒకరోజు పన్నీర్ చేద్దామని నిమ్మరసం పిండాను. జనరల్గా పాలు అనేవి ఒక్క నిమ్మకాయ చుక్క పిండినా విరిగిపోవాలి. 3 సార్లు నిమ్మకాయ పిండాను, 3 సార్లు వెనిగర్ పోసినా విరగలేదండి. పాల పైన తెల్లగా తేలుతుంది. ఇదేంటని అడిగితే మట్టి మీద ప్రమాణం చేస్తాం, మాకు సంబంధం లేదన్నారు. ఇవాళ మేము ఫుడ్ సేఫ్టీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చి శాంపిల్ ఇచ్చి వస్తున్నాం. మరి చూడాలి ఏం జరుగుతుంది. మా ఇంట్లో చిన్న బాబు, 2 సంవత్సరాల బాబుకి ఆ పాలు పోస్తున్నాను నేను. అంటే పౌడర్ మనం కొనుక్కోలే కానీ 100 రూపాయలు లీటర్ పెట్టి కొనుక్కుంటున్నాం. కనీసం మినిమం రెస్పాన్సిబిలిటీ ఉండాలిగా పోసే వాళ్ళకైనా. ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ చూడు ఇదే. ఒక్క రోజుకు మించి పాలు బాగుండట్లేదు, స్మెల్ వస్తున్నాయి. ఇక్కడ కూడా నేను ఎన్నోసార్లు తీసుకెళ్లాను. మా బాబుకు నా చేత్తో నేను ఎన్నోసార్లు విషయం ఇచ్చినట్టే కదా. గొల్లగూడెం రోడ్ అండి. అక్కడ ఓపెన్ ప్లేస్ లో గేదెలను పెట్టి మరీ అమ్ముతున్నారు, కానీ పాలు విరగట్లేదు. పాలు విరగట్లేదు అంటే అర్థం ఏంటి? ఖమ్మంలో మొత్తం ఇదే సిచ్యువేషన్ అండి. దయచేసి ఖమ్మంలో అన్ని చోట్ల తనిఖీ చేయండి. ప్రతి డైరీలో తనిఖీ చేయాల్సిందే. ఎందుకంటే ఇవాళ మేము లిటరల్గా చూసాం కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే అందరూ కూడా సరే, అందరూ అదే చెప్తున్నారు, పాలు దొరకట్లేదు, మంచి పాలు కావు. 100 రూపాయలు పెడుతున్నాను లీటర్కి, అయినా మంచి మిల్క్ దొరకట్లేదు. 100 రూపీస్ అండి లీటర్. 100 రూపీస్ పెట్టి కొంటున్నా కానీ సరే క్వాలిటీ ప్రోడక్ట్ దొరకట్లేదు. ఇవాళ నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీస్లో మా హస్బెండ్ వెళ్ళి ఇచ్చారు, కంప్లైంట్ ఇచ్చారు, శాంపిల్ ఇచ్చాము. ఆ టెస్టింగ్ వచ్చాక చూస్తాను మరి జరుగుద్దో లేదో. అకేషనల్గా చేయాలి, కంప్లైంట్ ఇచ్చినప్పుడే కాదండి, అకేషనల్గా కూడా చేయాలి కదా. అప్పుడప్పుడు చేస్తేనే తెలుస్తుంది. పాలు అనేవి డైలీ నిత్యావసరం. ఇవాళ మేము అసలు పాలు తాగకూడదని డెసిషన్ తీసుకున్నాం. ఎందుకంటే ఇట్స్ నాట్ సేఫ్ ఫర్ ఎనీబడి. దయచేసి ఇది అందరికీ తెలియజేయండి, అందరూ మేల్కోవాలి ఇక నుంచైనా. నా పేరు మౌనిక. నాది ఊరు కాయకుండా కూడా నేను బైపాస్ రోడ్లో ఉంటాను. ఇంట్లో పాలు రోజు టీడీపీ ఆఫీస్ దగ్గర ఆర్గానిక్ పాలని తీసుకుంటా. ఇక్కడ పాలు పెవికిక్ పాలు మొన్న పెవికిక్ అంటుకుంటే నోరంతా అంటుకుంటే వచ్చి కంప్లైంట్ చేశాను. అమ్మ బాగుండదు పాలు, ఇట్లా మంచిగా ఉండట్లేదమ్మా, నువ్వు కొంచెం జాగ్రత్త అమ్మ, ఈ పాలమ్మ మాకు పిల్లల కోసం తీసుకుపోతున్నాం, పిల్లల ప్రాణాలతో ఆడుకోమాకమ్మా అని చెప్పా. సార్ మీరు కావాలని చెప్తారని వేరే ప్యాకెట్ ఇస్తా తీసుకుపోండి అని మళ్ళీ ఇచ్చింది. ఆ పాలు కూడా తీసుకొచ్చి ఇట్లుందమ్మా అని అంటే నీ దిక్కున్న కాడ చెప్పుకోపో పాలు, ఇక నీ ఇష్టం వచ్చిన కాడ కంప్లైంట్ చేసుకోపో అని మాట్లాడింది. నువ్వు అమ్మ 500 లీటర్ల పాలు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు అందరి జనాలని ప్రాణాలతో ఆడుకోమాక అని చెప్తే మీడియా మీద కూడా తిరగబడుతుంది. నన్ను అట నీ అంతు చూస్తా అని మీడియా ముందే నా మీద తిరగబడుతుంది ఆమె. ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చిండు, చెక్ చేయడానికి వచ్చిండు. చెక్ చేసినాక ఏం జరుగుతుందో చూడాలి. తేనె కూడా గడ్డ కడుతుంది. ఇవన్నీ అందరూ కంప్లైంట్, రోజుకొకళ్ళు గొడవ చేస్తారు. ఇక్కడ మేము రోజు ఇక్కడే కూర్చుంటాం, ఆ కాఫీ సెంటర్లో కూర్చుంటాం. కాఫీ తాగాలన్నా ఏది తాగాలన్నా భయం అవుతుంది. ఈ పాలతో ఉండాలంటే కాఫీ తాగే అలవాటు ఉంది మాకు, కాఫీ తాగే అలవాటు ఉంది, పాలు తాగే అలవాటు ఉంది. ఇంటి దగ్గర మేము రైతు పుట్టకబుట్టి వచ్చాము. ఈ రైతుకున్నా కూడా ఈ పాలు తాగే నమ్మకానికి ఖమ్మంలో భయపడుతున్నాం. ఈ పాలు చూసి పెవికిక్తో అసలు పెరాలసిస్ అనుకొని భయపడ్డా నేను. దాంట్లో ఆరోగ్యం మామూలు కాదు. నేను ఇంటి దగ్గర ఒక్కడనే ఉన్నా, నేను ఏం జరుగుతుందో తెలియట్లేదు. దీంట్లో భయపడిపోతున్నాను.
ఏమండి సంవత్సరం నుంచి ఉన్నాము, ఈ మధ్య కాలమే వచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.